హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రొయ్యల పులావ్ అయితే తయారు చేశానండి. మనం రొయ్యలు తెచ్చుకుని వెంటనే వండుకోవడానికి ఒక్కొక్కసారి టైం కుదరదు. నాకు తెచ్చిన రోజు వండలేదండి, ఒక 2 రోజుల తర్వాత వండాను. అలా అయితే రొయ్యలు ఎలా శుభ్రం చేసుకోవాలంటే, ఫస్ట్ రొయ్యల్ని శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు నిమ్మరసంతో బాగా కడిగిన తర్వాత ఖాళీ పెనంలో వేసుకుంటే దాంట్లో నీరు వచ్చేస్తుంది. ఆ నీరు తీసేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరలైనా పులావులైనా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అలా స్టోర్ చేసుకుని నేను రొయ్యలు ఉంచుకున్నానండి. ఇప్పుడు దాంతో పులావ్ చేస్తున్నాను. పులావ్ చేసుకోవాల్సిన గిన్నె పెట్టుకొని ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి, అలాగే కరివేపాకు, ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసి తాలింపు బాగా వేగాలండి. వేగిన తర్వాత మీడియం సైజువి 3 లేదా 4 ఉల్లిపాయలు ఇలాగ చీలికలుగా చేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకుంటాం అలా వేయించుకోవాలి. అలా వేగిపోయిన తర్వాత నేను చెప్పాను కదండి, ఆయించుకోవడం అంటారు ఈ రొయ్యల్ని. అలా ఆయించానండి. అంటే దీంట్లో నీరంతా తీసేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. తెచ్చిన రోజే వండడం నాకు కుదరక. అలా ఎప్పుడైనా తెచ్చిన వెంటనే వండడం కుదరకపోతే రొయ్యలు శుభ్రం కడిగి నీరు తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం నచ్చినప్పుడు వండుకోవచ్చండి. ఇలా రొయ్యలన్నీ ఆ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పసుపు ఒక 1/2 స్పూను, రుచికి సరిపడగా ఉప్పు, పులావ్ మసాలా 2 స్పూన్లు, ఒక పెద్ద స్పూన్ నిండా కారం వేసి ఇంకా మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత వేగిన దాకా బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. కడిగేసి ఆరబెట్టిన బియ్యం. 3 గ్లాసులు బియ్యం అంటే 3/4 కేజీ బియ్యం ఉంటాయండి. కేజీ పచ్చిరొయ్యలు ఉంటాయి. ఇవి 6గురు సరిపోతుంది. ఈ పచ్చిరొయ్యలు బియ్యము ఇలా బాగా వేయించుకోవాలండి. ఎంతసేపు అంటే ఎప్పుడు చెప్పినట్టే 15 నిమిషాలు దగ్గర పడుతుంది. మీరు గింజ నోట్లో వేసుకోండి, క్రంచీగా ఉండాలి, కరకరలాడాలి. అవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు ప్యూరీ చేసుకోవాలండి. చేసుకొని మనం 3 గ్లాసులు బియ్యం పెట్టుకున్నాం కదా, 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఈ టమాటా ప్యూరీలోని ఈ వాటర్తో పాటు ఈ టమాటా రసంతో మనం రొయ్యల పులావ్ ఉడికించుకోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 2 బిర్యానీ ఆకులు, 2-3 యాలకులు, 2-3 లవంగాలు, చిన్న దాక్షిణ చెక్క ముక్క, స్టార్ అనస చిన్న పువ్వు, అలా అవన్నీ వేసి నీరు ఎసరు మరిగించుకోవాలి. అది మరుగుతూ ఉంటుంది. ఈలోగా బియ్యం చక్కగా వేగిపోతాయి. క్రంచీగా వేగాలండి. నోట్లో 2 గింజలు వేసుకొని చూడండి, కర్కర్లాడుతూ వేగాలి. అలా వేగిపోయింది చూసారా. రొయ్యలతో పాటు ఇలా బియ్యాన్ని వేయించుకోవడం ఇదొక పద్ధతి అండి. ఇలాగా ఈ పద్ధతిలో నేను తయారు చేస్తానండి పులావు. ఇప్పుడు టమాటా రసం మరిగిపోయింది కదా, దాన్ని అందులోకి వేయించుకున్న బియ్యము రొయ్యల్లోకి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2-3 నిమిషాలు హైలో ఉడికించుకోవాలండి. లేకపోతే బియ్యం నానిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ స్టేజ్లోని రుచి చూసుకోండి. రుచి చూస్తే నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది. సో నేను మంటను తగ్గించేసుకొని మనకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోండి. సాల్ట్ కానీ గరం మసాలా కానీ మళ్ళీ కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా దగ్గరగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. ఇది మంటని మీడియం టు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మీకు ఒక 6 నిమిషాలు పోయిన తర్వాత మూత తీసి చూడండి, ఇలా ఉడుకుద్ది. ఇంకా అప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేయాలన్నమాట, ఇంకా దమ్ చేసినట్టుగా. ఇలా దగ్గరగా అయిపోయింది కదా, చక్కగా కలిపేసుకున్న తర్వాత మరి పూర్తిగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 5-6 నిమిషాలు అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోద్దండి. దీన్ని మరి మంచిగా శుభ్రంగా మొత్తం కలుపుకొని చక్కగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర అవన్నీ వేసుకోవాలండి. నేనైతే కొత్తిమీర వేయలేదు, నా దగ్గర నిండుకుందని నేను కొత్తిమీర వేయలేకపోయాను. సో ఇలా వేసిన తర్వాత దమ్ చేసి వడ్డించుకునే ముందు మరొక్కసారి బాగా కలుపుకొని వడ్డించుకోండి. సూపర్గా ఉండే ఫ్రాన్స్ పులావ్ రెడీ అయిపోద్ది. ఈ ఫ్రాన్స్ పులావ్ ప్రత్యేకత ఏంటంటే టమాటా రసం పెట్టాం కదండి, అదే దీని ప్రత్యేకత. కొంచెం ప్రాన్స్ చప్పగా ఉంటాయి. ఈ టమాటా రసం ఇలా పెట్టి పులావ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మీకు కుదిరితే నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.